శ్రీ గురుభ్యో నమః. ఆదిగురు దత్తాత్రేయ సమారంభం మహలింగరంగ యోగీంద్ర మధ్యమం అస్మద్గురు శ్రీ రామానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపరాం. అనగాంబ మోక్షలక్ష్మి ముక్తికాంత మనోన్మణి మధుమతి అమృతవర్షిణి అమృతవల్లి అమృతేశ్వరి సమేత ఆదిగురు దత్తాత్రేయ గురు పరబ్రహ్మణే నమో నమః. శ్రీ గం గణపతే నమః. సిద్ధిబుద్ధి సహిత శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అమృతేశ్వర్యై నమః. వాగీశ్వర్యై నమో నమః. ఈరోజు వెంకటాచలపతి గారు ఒక సద్గతి కొరకు ఆదిగురు దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర, ఆయన యొక్క తత్వం, ఆయన యొక్క ప్రబోధాలు విని దాని ద్వారా వెంకటాచలపతి గారికి సద్గతి కలగాలి, ఆయన సర్వ కుటుంబ సదస్సులకందరికీ గురుకృపా ప్రసాదంతో భక్తి జ్ఞాన వైరాగ్యాలు, ధర్మ అర్థ కామ మోక్షాదులు, తర్వాత వారి వారి ఇచ్చా ప్రకారం మనసులో ఉండేటువంటి ఇచ్చలు ఇష్టార్థాలు పూర్తి కావాలని ఆ నగాంబ మోక్షలక్ష్మి సమేత ఆదిగురు దత్తాత్రేయ స్వామిని ప్రార్థిస్తూ ఆ గురు దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రని మనం ఎన్ని రోజులు చెప్పుకున్నా, ఎన్ని సప్తాహాలు చేసినా, సంవత్సరం పాటు చెప్పినా అది పూర్తి కాదు. అలాంటి యొక్క మహా చరిత్ర, గురు చరిత్ర, దాన్ని తెలుసుకోవాలంటే జీవితాంతం తెలుసుకుంటూనే ఉండాలి. అలాంటి యొక్క మహత్తరమైనటువంటి చరిత్ర గురు చరిత్ర, లేదు దత్త చరిత్ర. ముందు గురువు అంటే ఏంటి, తర్వాత దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకుందాం. గురువు అంటే గుకారశ్చ అంధకారశ్చ రుకారశ్చ తన్నివారక అని సాక్షాత్ పరశివుడు పార్వతీదేవికి గురుగీతలో చెప్పాడు. గురుగీత అంటే స్కాంద పురాణంలో ఒకసారి పార్వతీదేవి గురువు గురించి, గురుతత్వం గురించి, గురూపదేశం గురించి, గురు మంత్రం గురించి, గురువు యొక్క మహాత్మ్యం గురించి పరమేశ్వరుణ్ణి, స్వామి నాకు గురు మహిమ గురించి చెప్పాలి అని కోరుకుంటే 300 శ్లోకాలు పైగా గురు మహాత్మ్యాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. అలా చెప్పిన ఆ 300 శ్లోకాలే గురుగీతగా ఉంది. మొత్తం ఆ గురుగీతలో గురువు యొక్క మహాత్మ్యము, గురు మంత్రం గురించి, జపాను గురించి, గురు చరిత్ర అంటే గురువు యొక్క జ్ఞానం గురించి, ఉపదేశం గురించి, గురు శిష్యుల యొక్క సంబంధం గురించి, దాని గురించే ఉంటుంది. కానీ మొత్తం దాంట్లో గురుగీతలో మేమందరూ చెప్పుకునేటువంటి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటువంటి మంత్రం అందరికీ తెలుసు. కానీ ఆ 300 శ్లోకాల్లో ఇది ఒకటి సాక్షాత్ పరశివుడు పార్వతీదేవికి చెప్పింది. ఆ యొక్క గురు మహిమని పార్వతీదేవి ఆ పరమేశ్వరుని ప్రార్థించి తెలుసుకుంటుంది. అలాంటి యొక్క గురు చరిత్ర, ఆ గురు చరిత్రలో ఆది గురువు, ఈ సృష్టిలో మొట్టమొదటి గురువు దత్తాత్రేయ స్వామి. మనకు దశావతారాలు ఉన్నాయి. మహావిష్ణు యొక్క దశావతారాల్లో మత్స్యావతారం నుండి కల్క్యావతారం దాకా ఎవరు గురువులు కాదు. అందరూ అన్ని అవతారాలు ఏదో ఒక్క కారణం చేత
ఏదో ఒక కారణ పూర్తి చేయడానికి, కర్మ పూర్తి చేయడానికి వచ్చిన అవతారాలు. మత్స్యావతారం వేద సంరక్షణ కోసం, కూర్మావతారం సముద్రమతనంలో, వరావతారం భూదేవిని రక్షించడానికి, నరసింహావతారం ప్రహ్లాదుని రక్షించడానికి, రామావతారం రావణాసుర సంహారానికి, కృష్ణావతారం కౌరవుల ఇంకా వేరే అసుర సంహారానికి, పరశురామావతారం క్షత్రియుల ఒక సంహారానికి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అవతారాలు ఏదో ఒక కారణం చేత అసుర సంహారానికి, దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి అయింది దశావతారాలు. మనకందరికీ దశావతారాలే తెలుసు, కానీ విష్ణు యొక్క దశావతారాలు తెలుసు, కానీ శివునికి కూడా ఎన్నో అవతారం ఉంది. శరభేశ్వర అవతారం, వృషభావతారం, వీరభద్రావతారం, ఇలా ఎన్నో ఉన్నాయి. అవి కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి, సజ్జనుల్ని, తన భక్తుల్ని కాపాడడానికి అయిందే ఈ అవతారాలన్నీ. అయితే ఇడీ సృష్టిలో ఏ అసురుల్ని సంహరించకుండా, ఏ యుద్ధము చేయకుండా, ఎవరిని సంహరించకుండా కేవలం జ్ఞాన ప్రసారానికి, జ్ఞాన బోధకి, తత్వ ప్రసారానికి, మోక్షాన్ని ప్రసాదించడానికి అయిందే దత్తావతారం. మనకు భాగవతంలో వచ్చేటువంటి 24 విష్ణు అవతారాల్లో ఒకటి దత్తావతారం. ఇది కేవలం గురు అవతారము, జ్ఞానావతారం. జ్ఞానబోధ కోసమే, మోక్షాన్ని కరుణించడానికి కోసమే అయ్యింది దత్తావతారం. మీరు మొత్తం దత్తాత్రేయ చరిత్ర చూస్తే ఎక్కడా ఆయనకి కోపం రాదు. కోపం ఉంటే సంహారం, కోపంతోనే సంహారం చేయాలి. ఇక్కడ సంహారమే లేదు, కేవలం కరుణ. ఆయనది దత్తాత్రేయమూర్తిది కరుణా దృష్టి, ఆర్ద్ర దృష్టి. అందుకే మొత్తం చరిత్రలో దత్త పురాణంలో కానీ, దత్త చరిత్రలో కానీ ఏ అసురుని సంహారము లేకుండా కేవలం జ్ఞానబోధతోనే మొత్తం గురు చరిత్ర, దత్త పురాణము పూర్తి అవుతుంది. ఇప్పటిదాకా చాక్షుషమన్వంతరంలో అయినటువంటి దత్తావతారం ఇప్పటిదాకా ఆ అవతారం అలాగే ఉంది. రాముడు సరియు నదీ తీరంలో, సరియు నదిలో వెళ్ళిపోతాడు. కృష్ణుడు ఒక వేటగాడి యొక్క బాణంతో ఆయన అవతారం సమాప్తి చేస్తాడు. పరశురాముడు ఇంకా జీవిస్తూ గంధమాదన పర్వతంలో ఉన్నాడు. మత్స్యావతారం వేదాలను రక్షించి అదృశ్యమైంది. వరాహవతారం భూదేవిని రక్షించి అదృశ్యమైంది. నరసింహావతారం ప్రహ్లాదుని రక్షించి అదృశ్యమైంది. అయితే ఏ అవతారమైనా కానీ ఆ కారణం పూర్తి అవుతూనే అదృశ్యమో లేదు ఆ ఒక దేహం త్యజించడమో జరిగితే దత్తావతారం అది పూర్ణావతారము, శాశ్వత అవతారం. ఆయన్ని స్మర్తృగామి అంటాడు. ఇప్పుడు కూడా అత్యంత భక్తితో, అత్యంత శ్రద్ధతో, ఆర్ద్ర హృదయం అంటే నీళ్ళు ఇలా చల్లితే ఎలా తనకు తానుగా ముందుకు వెళ్తుందో అలా మన హృదయం కరగాలి. అంత భక్తితో ఎవరైనా వేడుకుంటే ఆయన స్మర్తృగామి. అంటే అలా వేడుకున్నటువంటి భక్తుల ఒక ఆర్తి తీర్చడానికి ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి ఆ భక్తుని ముందు వస్తాడు. ఇప్పటికీ దత్తాత్రేయ స్వామి సంచరిస్తూనే ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. ఆయన శిష్యుడైనటువంటి పరశురాముడు కూడా ఇప్పటికీ ఉన్నాడు. ఆయన కూడా ముందు వచ్చే కల్కి అవతారానికి, ఆ కల్కి యొక్క భగవానునికి గురువుగా పరశురాముడు ఉంటాడు. ఆ పరశురామునికి గురువు దత్తాత్రేయ స్వామి. ఇవన్నీ శాశ్వత అవతారాలు. దాంట్లో దత్తాత్రేయ స్వామి అవతారం పూర్ణావతారము, శాశ్వత అవతారము. సృష్టి సూర్యచంద్రులు ఉండేదాకా, ఇంకా ఎన్ని ప్రళయాలైనా, ఇంకా ఎన్ని యుగాలైనా శాశ్వతంగా ఈ దత్తావతారం జ్ఞాన ప్రసారాన్ని చేస్తూనే ఉంటుంది. దాంతోపాటు గురుభక్తులకి మోక్షాన్ని ప్రసాదిస్తూనే ఉంటుంది. అలాంటి దివ్యమైనటువంటి దత్తావతారం గురించి ఈరోజు మనం చెప్పుకోవాలంటే 1 గంట సేపో, 1 రోజో, 1 సప్తాహమో, 1 మాసమో, 1 సంవత్సరమో
చాలదు. కానీ మనకుండే సమయంలో కొన్ని రహస్యము, గుప్తము, విశేషము, మహత్తరమైనటువంటి ఆ దత్తతత్వాన్ని ప్రబోధించే కొన్ని విషయాల్ని తెలుసుకొని ముందు ముందు మన జీవితంలో ఆ దత్తాత్రేయ స్వామి ఒక మార్గంలో నడిచి ఆ దత్తాత్రేయ స్వామి కృపతో, మోక్షలక్ష్మి కృపతో మనం మోక్షాన్ని పొందవచ్చు. ముందు ఇడీ సృష్టిలో మనకందరికీ తెలిసినటువంటిది సృష్టికర్త బ్రహ్మ, పాలనకర్త మహావిష్ణు, సంహారకర్త శివుడైతే సృష్టి ఆదిలో సప్త ఋషులు ఉన్నారు. దాంట్లో అత్రి మహర్షి ఒక మహర్షి, ఆయన భార్య అనసూయాదేవి. వీళ్ళిద్దరూ అనేక సంవత్సరాల పాటు తపస్సును ఆచరిస్తారు. విశేషం అంటే అత్రి మహర్షి బ్రహ్మ గురించి కానీ, విష్ణు గురించి కానీ, శివుని గురించి కానీ తపస్సును ఆచరించక ఆ ముగ్గురికి మూలమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఓంకార స్వరూపంలో ఓంకార ధ్యానంతో తపస్సుని చేస్తూ ఉండగా ఎవరు రావాలి? ఇప్పుడు విష్ణుని గురించి తపస్సు చేస్తే విష్ణు రావాలి, శివుని గురించి తపస్సు చేస్తే శివుడు రావాలి, కానీ బ్రహ్మని గురించి తపస్సు చేస్తే బ్రహ్మడు రావాలి. కానీ ఇక్కడ అత్రి మహర్షి తపస్సు చేస్తున్నటువంటిది పరబ్రహ్మ మూలతత్వాన్ని. ఆ పరబ్రహ్మ మూలతత్వానికి రూపం లేదు, నిర్గుణాకారంలో జ్యోతి స్వరూపంలో ఉంటుంది. అదే శబ్దమైతే, శబ్ద బ్రహ్మమైతే ఓంకారంగా ఉంటుంది. ఆ జ్యోతి స్వరూపం నుండి, ఆ ఓంకార శబ్ద బ్రహ్మం నుండే త్రిమూర్తులు వచ్చారు. కాబట్టి ఒక్కరు రాకుండా ఆ పరబ్రహ్మతత్వం మూల సగుణ రూపంగా 3 రూపాలు పొందినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అత్రి మహర్షి అనసూయాదేవి ముందు వచ్చి ప్రత్యక్షమవుతారు. అలా ప్రత్యక్షమైనప్పుడు అత్రి మహర్షి తానంటాడు, నేను తపస్సు చేసింది పరబ్రహ్మ మూలతత్వాన్ని, మీరెందుకు వచ్చారు? అప్పుడు పరబ్రహ్మతత్వానికి ఆకారం లేదు కాబట్టి, ఆ పరబ్రహ్మతత్వం అంశమే మేము ముగ్గురు కాబట్టి, ఆ మూల ప్రణవ స్వరూపమైనటువంటి శబ్ద బ్రహ్మం యొక్క అంశమే మేము కాబట్టి మేము ముగ్గురు వచ్చాము, మీకేం కావాలో కోరుకోండి అని అత్రి మహర్షిని అడిగితే అప్పుడు అత్రి మహర్షి అనసూయాదేవి, సతీ అనసూయ అంటాం, మాతా అనసూయ అంటాం, దాని గురించి చలనచిత్రాలు కూడా ఉన్నాయి. అలా కోరుకోమని చెప్పినప్పుడు త్రిమూర్తులే వచ్చి కోరుకోమంటే అత్రి మహర్షి అనసూయాదేవి, మనకే ఇచ్చా లేదు కానీ మనకు పుత్ర సంతానం కావాలి, అయితే మామూలుగా అందరికీ ఉండేటువంటి సంతానం వద్దు, మనకి సంతానం అంటే మీలాగా ఉండేవాళ్లే కావాలి. మీరు ఎలా ఉన్నారో, మీ తత్వం ఎలాంటిదో, మీ జ్ఞానం ఎలాంటిదో, మీ రూపం ఎలాంటిదో, మీ మహాత్మ్యం ఎలాంటిదో అలాంటి ఒక చారిత్రం ఉండేటువంటి పుత్రుడు నాకు కావాలి అని అత్రి మహర్షితో పాటు అనసూయాదేవి కోరుకుంటే, ఇక్కడ సమస్య త్రిమూర్తుల్లా ఉండేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు త్రిమూర్తులే. త్రిమూర్తులకి సమానంగా ఉండేటువంటి ఏ దేవత, ఏ దేవి ఎక్కడా లేరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక సమస్య వచ్చింది. మీరు ఆ కోరింది ఇస్తామని చెప్పింది అయింది, అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే మీలాంటి వారు నాకు పుత్రుడు కావాలంటే నా త్రిమూర్తులకి త్రిమూర్తుల ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అంటే ఎక్కడి నుంచి తెచ్చేది? దానికోసం మేము ముగ్గురమే మీకు పుత్రులుగా అవతరిస్తాం, పుత్రులుగా జన్మిస్తాం, మాలాంటి వాళ్ళు లేదు కాబట్టి మేమే మీకు పుత్రులుగా వచ్చేస్తామని తమను తాము ఒక్కటి చేసుకొని ఒక్కటిగా తమను తాము ఆ అత్రి మహర్షి అనసూయాదేవికి దత్తు ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు కూడా అందరికీ తెలుసు, దత్తు ఇవ్వడం అంటే మన బిడ్డని ఇంకొకరికి దత్తు ఇవ్వడం అంటే వారి కోసం ఇచ్చేయడం. ఇక్కడ త్రిమూర్తులకి తల్లిదండ్రులు లేదు కాబట్టి వాళ్ళే దత్తుపుత్రునిగా అత్రి మహర్షి అనసూయాదేవికి ఇచ్చుకున్నారు. దానికే ఆయన పేరు దత్తుడు అని అయింది.
సరే, దత్తు ఇచ్చిన దానికి దత్తుడైతే అత్రి మహర్షి పుత్రుడుగా దత్తు ఇచ్చిన దానికి ఆత్రేయుడు. అత్రి మహర్షి పుత్రుడు ఆత్రేయుడు. అలా ఆయనకి దత్తాత్రేయుడు అనే పేరు కలిగింది. ఇలా దత్తాత్రేయ స్వామి అవతారం జరిగింది. ఆ దత్తాత్రేయ స్వామి పరబ్రహ్మ మూలతత్వం, నిర్గుణ స్వరూపమైనటువంటి, జ్యోతి స్వరూపమైనటువంటి, శబ్దబ్రహ్మమైనటువంటి ప్రణవం నుంచి ఉద్భవించింది ఆ దత్తాత్రేయ అవతారం. ఇక్కడ అత్రి మహర్షికి అనసూయాదేవికి ఉండేటువంటి యోగ్యత, వాళ్ళకు ఉండేటువంటి అర్హత, ఆ పరబ్రహ్మతత్వాన్ని వాళ్ళు పుత్రునిగా పొందడానికి ఉండే అర్హత ఏంటి అంటే, ఆలోచిస్తే వాళ్ళ పేరులోనే మనకు బోధపడుతుంది. అత్రి అంటే ఇంగ్లీష్లో కూడా 3, సంస్కృతంలో కూడా 3. అత్రి అంటే 3, అత్రి అంటే 3 లేనిది, అంటే 3 కాదు అని. అట్లయితే అత్రి అంటే ఏం 3 లేదు అంటే, ఆ మహర్షి జీవితంలో, ఆ మహర్షి అంతఃకరణంలో 3 లేదు అని చెప్తున్నారు. ఆయన పేరు అత్రి. దాని అర్థం ఏం 3 లేదు, ఆయనకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు లేవు. ఆయనకి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపత్రయాలు లేవు. ఆయనకి సంచితము, ప్రారబ్ధము, ఆగామి అనేటువంటి కర్మలు లేవు. ఇలా 3 ఆయన తర్వాత గుణాలు, 3 గుణాలు, త్రిగుణాలు, సత్వ, రజస్, తమో గుణాలు లేవు. ఆ గుణాలని మించి, ఆ గుణాలని దాటి, ఆ గుణాల కన్నా పైన ఆయన అంతఃకరణాన్ని పెట్టుకున్నాడు. అలా అన్ని 3 వదిలేసి పరిశుద్ధంగా ఆయన అంతఃకరణము, ఆయన చారిత్రము, ఆయన చరిత్ర, ఆయన జీవితం ఉంది కాబట్టి ఆయన అత్రి అంటే 3 లేనిది. కన్నడలో అంటాం 3 బిట్టవరు మహాత్మా అని. దాని అర్థం ఇదే. అంటే అది చెడ్డవాళ్ళని అంటాం కాబట్టి, అయితే అది నిజమేమంటే నిజంగా 3 వదిలేసిన వాడు మహాత్ముడు. దాన్ని తిట్టడానికి వాడతాం కాబట్టి అత్రి మహర్షి 3 వదిలేసిన వాడు. అంటే 3 కర్మలను వదిలేశాడు, 3 గుణాలను వదిలేశాడు, 3 స్థితులను వదిలేశాడు. ఇవన్నీ వదిలేస్తే ఆయన మహాత్ముడైనాడు. ఎలాంటి మహాత్ముడైనాడు అంటే, సాక్షాత్ పరబ్రహ్మతత్వమే, ఆ పరమాత్ముడే వచ్చి తనకు తాను దత్తించుకునేటువంటి ఒక అర్హత సంపాదించాడు. ఇంకా అనసూయాదేవి, అసూయ అంటే మత్సరం లేనిదే అనసూయ. ఒకవైపు 3 గుణాలని వదిలి, 3 పరిస్థితులను వదిలి, 3 తాపత్రయాలను వదిలి, 3 కర్మలను వదిలి ఉండేటువంటి పతి అత్రి మహర్షి అయితే, అసూయ లేకుండా పరిశుద్ధాంతఃకరణంతో అందరినీ ప్రేమించే హృదయం పెట్టుకున్నది అనసూయాది. ఇలాంటి దంపతులకి ఇంకా పరమాత్ముడే కాకుండా ఇంకెవరు పుత్రుడుగా రావాలి చెప్పండి. అలా అత్రి మహర్షికి, అనసూయాదేవికి దత్తాత్రేయుడు తనకు తానుగా దత్తు ఇచ్చుకొని దత్తాత్రేయుడుగా అవతారం చేశాడు. ఇలా దత్తావతారం అయింది. ఇంకా దత్తావతారం అయింది. దత్తాత్రేయ స్వామి గురించి, దత్తాత్రేయ స్వామి యొక్క తండ్రి అత్రి మహర్షి గురించి, అనసూయాదేవి గురించి తెలుసుకుందాం. ఇంకా సృష్టిలో మొట్టమొదటి అవధూత దత్తాత్రేయ స్వామి. అవధూత అంటే ఏదో పిచ్చివాడు అనుకుంటారో, లేదో అవధూత అంటే ఏదో బట్టలు లేకుండానో, లేదో చినిగిన బట్టలో వేసుకొనో, లేదో పిచ్చిగా వాగేది, పిచ్చిగా జీవితం ఉండేది అంటే అలాంటి వాళ్ళని అవధూత అనడం తప్పు. అవధూత స్థితి అంటే బాహ్యంగా మన దేహం పైన కానీ, ప్రకృతి పైన కానీ, ఈ వాతావరణం పైన కానీ, మొత్తం జీవితం పైన కానీ గమ్యం లేకుండా తన అంతఃకరణంలో పరిశుద్ధంగా ఎప్పుడూ ఆ పరమాత్మలో ఒకటై, ఎప్పుడు తాను పరమాత్మని తాను
తనతో పాటు పరమాత్ముడు ఒక్కడే అనే భావంతో ఒక నిర్వాణ స్థితిలో సమాధి స్థితిలో ఉండిపోయి జీవితం సాగిస్తూ ఉండేటువంటి వాడు అవధూతుడు. కానీ పిచ్చి పిచ్చిగా వాగేవాళ్ళు, పిచ్చి పిచ్చిగా కనపడే వాళ్ళంతా అవధూతులు కాదు. అది పిచ్చితనం కాదు. అలాంటి ఒక స్థితిని పొందినవాడు స్వయం దత్తుడు, స్వయం అవధూతుడు. సృష్టిలో మొట్టమొదటి అవధూతుడు దత్తాత్రేయ స్వామి. అలాంటి అవధూత స్థితిని, అవధూత తత్వాన్ని మొట్టమొదట ఆ దత్తాత్రేయ స్వామి బోధించింది సుబ్రహ్మణ్య స్వామి. ఒకసారి సుబ్రహ్మణ్య స్వామికి కోపం ఎక్కువ. ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి కోపం చేసుకొని కైలాసం వదిలేసి భూమి మీద తిరుగుతూ ఉంటే అడవుల్లో ఆ సుబ్రహ్మణ్య స్వామి భూమి అంతా తిరిగి అడవుల్లో తిరుగుతూ ధాత్రీవనానికి వస్తాడు. ధాత్రీవనం అంటే మనకి ఇక్కడే బెంగళూరు దగ్గర దక్షిణ పినాకిని నదీ తీరం అవిముక్త దత్తక్షేత్రం, అదే మన ఆశ్రమము హొసకోటలో ఉంటుంది. అదంతా త్రేతాయుగంలో ధాత్రీవనం అని. అక్కడికి వస్తూ ఉంటే సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఒక ఔదుంబర వృక్షం కింద దత్తాత్రేయ స్వామి దిగంబరంగా అవధూత స్వరూపంగా కనబడితే సుబ్రహ్మణ్య స్వామి ఆ దత్తాత్రేయ స్వామిని చూసి, ఇదేంటి ఇలా నిల్చున్నాడు, బట్టలు లేవు, ఒళ్ళంతా బూడిద పూసుకున్నాడు, భస్మధారి అయి చాలా ఆనందంగా ఏదీ లేకుండా ఏమీ లేదు ఆయనకి, అయినా కూడా చాలా ఆనందంగా ఒక బ్రహ్మానంద స్థితిలో కనబడుతున్నాడు. నాకు చూస్తే నాకు ఒళ్ళంతా మండుతూ ఉంది. నేను అన్నీ వదిలేసి కైలాసం కూడా వదిలేసి వచ్చినా నాకు ఇంకా మనసు శాంతపడలేదు. ఈయన అడిగి తెలుసుకుందామని దత్తాత్రేయ స్వామిని ఆశ్రయిస్తే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి తెలిసింది ఆయన దత్తాత్రేయ స్వామి, ఆయన అవధూత అని. ఆ సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్ పరశివుని పుత్రుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి జన్మతః అర్హత ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి తన అవధూత తత్వాన్ని, అవధూత ఒక స్థితిని, దాని గురించి మొట్టమొదట ఉపదేశం చేసింది సుబ్రహ్మణ్య స్వామికి అప్పుడు అవధూత గీత రూపంలో. ఇప్పుడు కూడా మనకు అవధూత గీత దొరుకుతుంది. ఎలా కృష్ణ పరమాత్ముడు అర్జునునికి భగవద్గీత ఉపదేశిస్తాడో ఆ భగవద్గీత మనకి ఇహానికి, పరానికి, సంసారానికి, ఇక్కడ బతకడానికి, ఇక్కడ ఎలా బతకాలి అనే దానికి, ధర్మ అర్థ కామ మోక్షాలకి, ప్రతి దానికి మనకి భగవద్గీత ఉపయోగపడుతుంది. ఒక్క మనిషి ఇక్కడ భూమి మీద పుట్టిన తర్వాత చచ్చిన తర్వాత ఏమవుతామో దాని దాకా ప్రతి దానికి మనకి ప్రశ్నోత్తరాలు, అన్నిటికీ జవాబులు, దాంతోపాటు మనం బతకాల్సిన విధానము, మనం పరమాత్మని చేరుకోవాల్సిన విధానం అన్నిటి గురించి ఉండేది భగవద్గీత. అలాంటి భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్తే ఇక్కడ అలా కాకుండా అవధూత గీతని సుబ్రహ్మణ్య స్వామికి దత్తాత్రేయ స్వామి బోధిస్తాడు. ఇది కేవలం ఒక నిర్వాణ స్థితి, సమాధి స్థితి, అవధూత స్థితి, ఆ పరబ్రహ్మ తత్వంలో ఐక్యమవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, సంసారానికి ఉపయోగం పడదు. దానికి అవధూత గీత అందరికీ అర్థం కాదు. ఇంకా గురుగీత గురించి అప్పుడే చెప్పాను. అలా గురుగీత గురు మహాత్మ్యం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పింది. ఇలా ఎన్నో గీతలు ఉన్నాయి. దాంట్లో అవధూత గీత సుబ్రహ్మణ్య స్వామికి దత్తాత్రేయ స్వామి బోధించాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అవధూత స్థితిని పొంది మీరు ఎన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలు పోండి, తిరుత్తణి పోండి, కుక్కే సుబ్రహ్మణ్య పోండి, ఘాటి సుబ్రహ్మణ్య పోండి, పళముదిర్చోళై పోండి, తిరుచెందూరు పోండి, స్వామిమలై పోండి, ఆర్ని పోండి, ఎక్కడైనా సరే తిరువన్నామలై పోండి, ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి మయూరం పైన ఒక శక్తి అనేటువంటి ఆయుధం పెట్టుకొని ఒక యోధుడిలా, ఒక సైనికుడిలా దర్శనమిస్తాడు. పళనికి వెళ్ళండి, పళనిలో మాత్రం ఆయన ఆయుధం లేదు, ఒక దండం పెట్టుకుంటారు. ఎలా అంటే ఒక సన్యాసి, ఒక పరివ్రాజకుడు, ఒక గురువు పెట్టుకునేటువంటి దండం పెట్టుకొని బట్టలు లేకుండా మూల రూపం చూస్తే, నిజ రూపం దర్శనం చేస్తే ఒక కౌపీనం పెట్టుకొని ఉంటారు. ఆ పళని స్వామికి అలంకారం చేస్తారు కానీ నిజ రూపంలో ఉండదు.
ఇక్కడ అవిముక్త దత్తక్షేత్రం మన వస్కోటే దగ్గర ఉండేటువంటి ధాత్రీవనంలో ఆ అవధూత తత్వాన్ని ఉపదేశం పొందిన తర్వాత ఆ సుబ్రహ్మణ్య స్వామి తాను అవధూత స్థితికి వెళ్ళి శాంత మనస్కుడై వెళ్ళి ఆ పళని కొండ మీద వెలిశాడు. దానికే అక్కడ ఆయుధం లేదు. తర్వాత ఆ పళని కొండ మీద వెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ వెలిసాడో అక్కడే సిద్ధులు అక్కడ నవపాషాణ విగ్రహం చేసి పెట్టారు. ఎలా ఆయన దండం పెట్టుకొని కౌపీనంతో ఉన్నాడో అదే రూపంలో సిద్ధులు నవపాషాణ విగ్రహంతో చేసి సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్టాపించారు. ఆ ఒక్క విగ్రహానికి అభిషేకం చేసే జలము సర్వ రోగాలకి ఔషధమని ఇప్పుడు కూడా ఆ అభిషేక జలానికి చాలా మహత్వము, చాలా డిమాండ్ ఉంది. అలా సుబ్రహ్మణ్య స్వామి రెండవ అవధూత. మొట్టమొదటి అవధూత దత్తాత్రేయ స్వామి. దాని తర్వాత అనేక అవధూతలు వచ్చారు. ఈ కాలంలో ఇప్పుడు అవధూత అనే పేర్లు పెట్టుకొని మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి అవధూతలకి డబ్బు అవసరం లేదు, భోజనం కూడా అవసరం లేదు, బట్టలు కూడా అవసరం లేదు. ఏది దొరికితే దాంట్లో తృప్తిగా, దేని మీద గమ్యం లేకుండా, దేని మీద ధ్యాసం లేకుండా, ఏకాంతంలో, అంతఃకరణంలో కూడా ఏకాంతంలో ఉండేటువంటి వాడు అవధూత. మనకి అనేక మంది ఇప్పుడు అవధూతల పేరు పెట్టుకొని సంపాదన చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరిని నేను అవధూత అని చెప్పుకునేవాడు అవధూత కాదు. ఇంత తెలుసుకోండి. ఎవరైనా నేను అవధూత అని చెప్పుకుంటున్నాడు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. అవధూత నేను అవధూత అని చెప్పుకోడు. పిచ్చివాడు నేను పిచ్చివాడు అని చెప్పుకోడు, అంతే. ఇక ముందుకు వెళ్తే ఆ దత్తాత్రేయ స్వామికి అనేక మంది శిష్యులు. కృష్ణ పరమాత్ముడి యొక్క వంశం యాదవ వంశం. ఆ యాదవ వంశానికి మూల పురుషుడు యదు మహారాజు. ఆ యదు మహారాజుకి యోగ సిద్ధుల్ని అంటే యోగాన్ని నేర్పించిన వాడు దత్తాత్రేయ స్వామి కాబట్టి ఆయన యోగిరాజుడు. అంటే దత్తాత్రేయ స్వామి ఒక విద్యలో కాదు, భక్తులు ఏది అడిగితే అది ఇచ్చేవాడు. యదు మహారాజు కృష్ణ వంశంలో మూల పురుషుడు, యాదవ వంశానికి మూల పురుషుడు యదు మహారాజు. ఆయనకి యోగ సిద్ధిని నేర్పించిన వాడు దత్తాత్రేయ స్వామి. ఇక ప్రహ్లాదుడు నరసింహావతారంలో నరసింహ దర్శనం చేసుకొని ఆయన చక్రవర్తి అవుతాడు, మహాభక్తుడై ఉంటాడు. తర్వాత తనకి జ్ఞానం కావాలని కోరుకుంటే ఆ నరసింహస్వామి దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించు అని చెప్పినప్పుడు భక్తి నరసింహస్వామిపై ఉన్న జ్ఞానం కోసం, మోక్షం కోసం ప్రహ్లాదుడు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయిస్తాడు. అలా ప్రహ్లాదునికి జ్ఞానబోధ దత్తాత్రేయ స్వామి చెప్పాడు. ఇంకా అలర్కుడు అనేటువంటి చక్రవర్తి. ఆ అలర్కుని తల్లి మదాలసాదేవి. ఆమె అది పెద్ద చరిత్ర, దాన్నంతా చెప్పుకుంటూ పోతే మాకు రోజులు చాలవు. ఆ మదాలసాదేవి యొక్క పుత్రుడు అలర్కుడు. మదాలస చరిత్ర చెప్పాలంటే చాలా సమయం కావాలి. తన కొడుక్కి అలర్క అని పేరు పెట్టింది. సంస్కృతంలో అలర్క అంటే పిచ్చి కుక్క అని. అలర్క ఒక చక్రవర్తి భార్య మదాలస మహారాణి తన బిడ్డకు అలర్క అని పేరు పెడితే ఆ చక్రవర్తి అంటాడు, నా కొడుక్కి ముందు చక్రవర్తి అయ్యేటువంటి ఈయనకి అలర్క అనే పేరు ఎందుకు పెడుతున్నావు, ఈయనేం పిచ్చి కుక్క అని అడిగితే ఆమె చెప్తుంది, ప్రతి మనిషి కూడా భూమి మీద వచ్చేది తల్లి గర్భంలో ఉండేటప్పుడు తన పూర్వజన్మాలని తెలుసుకుంటూ, తాను చేసిన తప్పులు తెలుసుకుంటూ, ఇంకా ముందుకైనా నేను పుడితే నా జన్మం వస్తే బయటికి వస్తే తల్లి గర్భం నుంచి ఏ తప్పులు చేయకుండా, ఏ పాపాలు చేయకుండా నా కర్మ నాశనం చేసుకొని ఆ పరమాత్మను చేరుకునే మార్గాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాలి అని ప్రతి జీవి తల్లి గర్భంలో ఆలోచిస్తూ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే తప్పులు, అదే పాపాలు చేసేటువంటి పిచ్చి కుక్కలే ప్రతి జీవి, ప్రతి మనిషి అని ఆమె చెప్తుంది. దానికే అలా పుట్టే వాళ్ళందరూ అలర్కులే, అలా పుట్టే వాళ్ళందరూ పిచ్చి కుక్కలే. అలా కాకుండా నా కొడుకు మోక్ష మార్గాన్ని పొందాలి, ఆయన ఈ మార్గంలో అంటే అందరూ నడిచిన మార్గంలో
ఆ జీవితం పైన ఈ యొక్క తాను చేసిన పూర్వకర్మల పైన ధ్యాస ఉండి తాను మోక్ష మార్గం వెతకాలి అనేసి ఆ పేరు పెట్టాను అని మదాలస చెప్తుంది. ముందుకి ఆ అలర్కుడు తల్లి మాట పైన తల్లి యొక్క ఉపదేశం తీసుకొని దత్తాత్రేయ స్వామిని వెతుకుతూ వచ్చి దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించి ఆయన మహాసిద్ధుడై యోగతత్వాన్ని దత్తాత్రేయ స్వామి నుంచి పొంది అలర్కుడు కూడా మోక్షాన్ని పొందుతాడు. ఇంకా కార్తవీర్యార్జునుడు అందరికీ తెలుసు అనుకుంటాను. క్షత్రియ వంశంలో కార్తవీర్యార్జునుడు ఆయన మించిన క్షత్రియుడు ఇప్పటిదాకా లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు రావణుడు మహాశక్తిశాలి అని. రావణుడు కైలాస పర్వతాన్నే మోయగలిగేవాడు రావణుడైతే ఆ రావణ్ణి సంహారం చేసింది రాముడే కావచ్చు, కానీ ఆ రావణుని కూడా ఎత్తి విసిరి కొట్టేటువంటి శక్తి కార్తవీర్యార్జునుడు ఉంటుంది. ఇది నిజంగానే జరిగింది. ఒకసారి నర్మదా నది తీరంలో రావణుడు ప్రయాణిస్తూ ఉంటే అక్కడ నర్మదా నదిలో కార్తవీర్యార్జునుడు దానికి సహస్రబాహు అని పేరు. 1000 చేతులు ఉంటాయి. ఆ 1000 చేతులతో తన మహారాణితో తన సఖీలతో ఆ నర్మదా నదిలో స్నానమాచరిస్తూ జలక్రీడ ఆడుతుంటాడు కార్తవీర్యార్జునుడు. రావణుడు తన తల్లిని తీసుకొచ్చి ఆ నర్మదా నదీ తీరంలో ఒక శైకత లింగం అంటే మట్టిలో లింగం చేసి ఆ రావణుడి తల్లి శైకత లింగాన్ని పూజ చేసేలా ఆ సందర్భము. రావణుడి తల్లి పూజ చేస్తూ ఉంటే ఇక్కడ నర్మదా నది మధ్యన సహస్రబాహులతో 1000 చేతులతో జలక్రీడ ఆడేటప్పుడు చెయ్యిలా అంటుంటే ఆ ఒక నర్మదా నది యొక్క జలం వచ్చి ఆ లింగం మీద పడి లింగం నాశనం అవుతుంది. అప్పుడు రావణుడు ఇది ఎలా జరిగింది, ఇంత ఉన్నట్టుండి ఇంత నీళ్ళు ఎలా వచ్చింది అని చూస్తే అక్కడ కార్తవీర్యార్జునుడు జలక్రీడ ఆడుతున్నాడు. అప్పుడు రావణుడికి కార్తవీర్యార్జునుడికి యుద్ధం జరిగితే అది యుద్ధం కాకుండా ఒకసారి కార్తవీర్యార్జునుడు రావణుడు పెట్టుకొని ఇసిరి కొడితే లంకలో పైకొంటాడు. అంటే రావణుడి కన్నా అంత శక్తివంతుడు కార్తవీర్యార్జునుడు. అలాంటి కార్తవీర్యార్జునుడు ఎవరో తెలుసుకుంటే ఆయన సాక్షాత్ సుదర్శన అవతారం. ఒకసారి వైకుంఠంలో ఉండేటువంటి సుదర్శనుడు వైకుంఠంలో ఉండేటువంటి సుదర్శనుడు వైకుంఠంలో నారదుడు మహావిష్ణువుని మాట్లాడుతూ ఉంటే, స్వామి నువ్వు ఎన్నో అవతారాలు ఎత్తావు, ఎన్నో యుద్ధాలు చేశావు, ఎందరినో దుష్టుల్ని ఆ అసుర సంహారాలను చేశావు, దీనికంతా కారణము నీ సుదర్శన చక్రమే కదా అంటే అప్పుడు సుదర్శనుడు అవునులే నా ఒక్క శక్తి చేత నేను ఉండాను కాబట్టే మహావిష్ణువు ఇన్ని అసుర సంహారాలు చేశారు, నాతోనే అసుర సంహారం అయింది అని అహంకారంతో అనుకున్నాడు. అప్పుడు మహావిష్ణు ఆ సుదర్శనుడి యొక్క అంతఃకరణలో ఉండేటువంటి అహంకారాన్ని గమనించి, నీ అహంకారం నాశనం కావాలంటే నువ్వు భూలోకం మీద వెళ్ళి అవతారం చేయి, అక్కడ నీ అహంకారం నేనే వచ్చి నీ దర్పాన్ని నాశనం చేస్తానన్నప్పుడు అప్పుడు కార్తవీర్యార్జునుడుగా సుదర్శనుడే వచ్చి అవతారం చేశాడు. కార్తవీర్యార్జునుడు మహాచక్రవర్తి సుదర్శన అవతారం. ఆ కార్తవీర్యార్జునుడికి అంత శక్తి మళ్ళీ ఇచ్చింది దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి సృష్టిలో ఈ భూమి మీద మొట్టమొదటిసారి అనగాష్టమిని ప్రారంభించింది కార్తవీర్యార్జున చక్రవర్తి ఆయన చేతిలో. సకల సిద్ధులు అష్టసిద్ధులు పొందడానికి కార్తవీర్యార్జునుడు ఈ యొక్క అనగాష్టమిని దత్తాత్రేయ స్వామి ఉపదేశంతో ప్రారంభించాడు. ఆ అనగాష్టమి ఇప్పటికీ జరుగుతూ ఉంది. మార్గశిర మాసం బహుళాష్టమి నాడు అనగాష్టమి చేసిన వారికి అష్టసిద్ధులు దొరుకుతాయి, లేదు ఆ ఒక్క అనగాలక్ష్మి కృప ఎల్లప్పుడూ ఉంటుంది అనేసి కార్తవీర్యార్జున స్వామి ప్రారంభించిన ఒక అనగాష్టమి ఇప్పటికీ జరుగుతూ ఉంది. అలా అనగాష్టమి వ్రతం చేత సకల సిద్ధులు పొందినటువంటి ఆ కార్తవీర్యార్జునుడు
అహంకారంతో దర్పంతో చాలా విరవీగుతూ ఉంటే ఒకసారి జమదగ్ని ఆశ్రమానికి వస్తాడు. అక్కడ జమదగ్ని ఆశ్రమంలో ఆయన కార్తవీర్యునికి సత్కారం చేయడానికి అక్కడ ఉండేటువంటి సురభి కామధేను నందిని ఆ ఒక గోవు చేత ఆ ఒక్క కార్తవీర్యార్జున తనతో వచ్చినటువంటి సైన్య పరివారానికెల్లా కావలసినదంతా ఇచ్చి సత్కారం చేసి ఆతిథ్యం ఇస్తాడు. అలా ఆతిథ్యం పొందిన తర్వాత ఇలాంటి ఒక చిన్న ఆశ్రమంలో ఉండేటువంటి జమదగ్ని మహర్షి నా వేలాది మంది సైనికులు ఉండేటువంటి నా పరివారాన్ని ఎలా పరివారానికి ఎలా ఆతిథ్యం ఇచ్చాడు అని చూస్తే అది ఆ కామధేను యొక్క ప్రభావం అని తెలిసి కామధేను నుంచి వచ్చిండేటువంటి ఆ అంశతో ఉండేటువంటి నందని సురభి ఇలాంటి గోవు యొక్క ప్రభావం అని తెలిసి ఆ గోవుని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఆ గోవుని తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఆ గోవుని తీసుకెళ్ళిన తర్వాత పరశురాముడు జమదగ్ని యొక్క పుత్రుడు, సాక్షాత్ మహావిష్ణు యొక్క అవతారం. మహావిష్ణు యొక్క అవతారాల్లో పరశురాముడు క్షత్రియుడు బ్రాహ్మణుడు రెండూ తత్వాల్ని కలిసి ఒక్కటిగా పుట్టినవాడు పరశురాముడు. ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం అంటాం. అంటే ఆ పరశురాముడు వెళ్ళి కార్తవీర్యార్జున స్వామిని సంహరిస్తారు. ఆ వైకుంఠంలో ఇచ్చిన మాట, నీ యొక్క సుదర్శనానికి నీ యొక్క దర్పాన్ని నేనే వచ్చి ఆ దర్పనాశనం చేసి నీకు ముక్తి కలిగిస్తాను అని సుదర్శనునికి వైకుంఠంలో మహావిష్ణు చెప్పాడు. అలాగే ఇక్కడ ఆ భూమి మీద కార్తవీర్యార్జునుడిని, ఆ సుదర్శనావతారమైనటువంటి కార్తవీర్యార్జునుడిని మహావిష్ణువే పరశురామం రూపంలో వచ్చి సంహారం చేస్తాడు. ఇది కార్తవీర్యార్జున చరిత్ర. ఆ కార్తవీర్యార్జునుడు కూడా దత్తాత్రేయ స్వామి యొక్క భక్తుడు. ఆ దత్తభక్తితోనే ఆయనకి అలాంటి యొక్క శక్తి, అలాంటి ఐశ్వర్యము, అష్టసిద్ధులు కలిగాయి. ఇంకా పరశురామునికి కూడా మనకు దత్తాత్రేయ స్వామియే గురువు. శ్రీ విద్య అంటే లలితా విద్య, ఆ దేవి గురించి చెప్పుకోవడానికి ఆ విద్యని శ్రీ విద్య అంటాం. అలాంటి శ్రీ విద్యని త్రిపుర రహస్య రూపంలో దత్తాత్రేయ స్వామి పరశురామునికి అందిస్తారు. ఇంకా ముందుకు వెళ్తే మనకు ఆ దత్తాత్రేయ స్వామి స్వయంగా అవధూత గీతని సుబ్రహ్మణ్య స్వామికి ఉపదేశిస్తాడు. అలాగే జీవన్ముక్త గీతను కూడా ఉపదేశిస్తాడు. దత్తాత్రేయ స్వామి స్వయంగా చెప్పినటువంటిది ఒకటి అవధూత గీత, ఒకటి జీవన్ముక్త గీత, ఇంకా పరశురాముని కోసం చెప్పింది శ్రీ విద్య గురించి త్రిపుర రహస్యం. ఈ మూడు దత్తాత్రేయ స్వామి స్వయంగా చెప్పినటువంటిది. ఇంకా మనకి కలియుగంలో వస్తే ఆదిశంకరాచార్యుల ఒక సందర్భం. ఆయన జీవిత కాలంలో 3 సార్లు భారతయాత్ర వెళ్తాడు. మూడోసారి ఆఖరిసారి యాత్ర చేసేటప్పుడు మొట్టమొదటి గురుపీఠం శృంగేరిలో దక్షిణాంనాయ పీఠం స్థాపించి ఒక్కొక్క క్షేత్రము దర్శించుకుంటూ తాను కేదార్లో ఐక్యం కావాలని అన్ని క్షేత్రాలు దర్శించుకుంటూ తిరుమలకు వెళ్ళే దారిలో అవిముక్త దత్త క్షేత్రం, అది మన ఆశ్రమం, అక్కడికి శంకరాచార్యులు వస్తారు. ఆ క్షేత్రంలో ఆ దక్షిణ పినాకిని నదీ తీరంలో ధాత్రీవనంలో కాసేపు విశ్రామం చేయాలని అక్కడ ఆగితే అక్కడ స్వయంగా దత్తాత్రేయ స్వామి స్వయంగా దర్శనమిచ్చి దత్త సహస్రనామాన్ని, అంటే తన సహస్రనామాన్ని తానే ఉపదేశిస్తారు. దత్తాత్రేయ సహస్రనామాన్ని దత్తాత్రేయ స్వామి వారే శంకరాచార్యులకి ఉపదేశించిన క్షేత్రం అవిముక్త దత్త క్షేత్రం. ఆ ఒక్క దత్త సహస్రనామాన్ని రాసిపెట్టి శంకరాచార్యులు ఆ విముక్త దత్త క్షేత్రంలో ఉండేటువంటి అవిముక్త దత్త లింగాన్ని, ఆత్మలింగాన్ని, దత్తపాదకుల్ని పూజిస్తారు. తర్వాత ఆయన ముందుకు వెళ్ళి అన్ని క్షేత్రాలు దర్శించుకుంటూ ద్వారకా, పురి, కేదార్లో పీఠాలు స్థాపించి కేదార్లో ఐక్యం కావాలి. అప్పుడు మళ్ళీ శంకరాచార్యులకి ఆఖరి రోజుల్లో ఆఖరి క్షణంలో దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తారు. అప్పుడే ఆ శంకరాచార్యులు దేహం సమేతంగా ఐక్యమవుతారు. అదే స్థానంలో ఇప్పుడు కేదార్లో కొత్తగా
కేంద్ర ప్రభుత్వం మోదీ గారు వచ్చిన తర్వాత శంకరాచార్యుల మూర్తి కొత్తగా పెట్టారు. ఎక్కడ శంకరాచార్యులు ఐక్యమయ్యారో అక్కడే ఇప్పుడు శంకరాచార్యుల యొక్క మూర్తి ప్రతిష్టాపన జరిగింది. ఇంకా రామానుజాచార్యుల యొక్క చరిత్రకు వస్తే తమిళనాడులో శ్రీరంగంలో ఆయన మూలస్థానం. అక్కడ ఆయన మహావిష్ణు యొక్క మహాభక్తుడు. శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ప్రసారం చేసిన మహాగురు రామానుజాచార్యులు. ఆ కాలంలో చోళులు శైవ భక్తులు. ఆ శ్రీ వైష్ణవుల అందరినీ చంపేదో లేదు తొరమేదో చేస్తుంటే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి రామానుజాచార్యులు శ్రీరంగం నుంచి కావేరీ నదీ తీరంలోనే నడుస్తూ మేలుకోటకు వస్తారు. కర్ణాటకంలో మైసూర్ దగ్గర ఉండేటువంటి మేలుకోటలో వచ్చి అక్కడ వెలుస్తాడు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చేదాకా ఆ చోళ సైనికుల నుంచి తప్పించుకోవడానికి ఆ చోళ మహారాజు చెప్తాడు, ఆ రామానుజాచార్యుల్ని పట్టి తేవాలి, ఆయన సంహరించాలని ఆదేశిస్తే ఈ రామానుజాచార్యులు ఒక సన్యాసి. ఆ సన్యాసి బట్టలు త్యజించి అందరిలా మామూలు బట్టలు వేసుకొని వేషం ధరించి కావేరీ తీరంలో వచ్చి మేలుకోటలో నివాసిస్తారు. ఎన్నో సంవత్సరాలు మేలుకోటలో ఉండి తర్వాత ఆ చోళ సామ్రాజ్యం నుంచి రక్షణ పొంది ఇక్కడ హొయసల మహారాజులతో చేయి కలిపి ఇక్కడ మేల్కోటలో ఆ చెలువనారాయణ స్వామి తర్వాత యోగా నరసింహస్వామి గుడుల్ని దేవాలయాల్ని కట్టిస్తూ మళ్ళీ తాను సన్యాసి బట్టలు ధరించాలి అంటే ఎవరైనా ఇంకొక సన్యాసి గురువే ఆ దీక్షను ఇవ్వాలి. అప్పుడు ఎవరైనా మేలుకోటకి వెళ్ళింటే చూసిండొచ్చు. 108 పుష్కరిణిలు ఉన్నాయి. 108 పుష్కరిణిలు మేలుకోటలో ఉండేటువంటిది. దాంట్లో ఒక్కటి దత్తాత్రేయ పుష్కరిణి అని ఉంది. అక్కడ దత్తాత్రేయ స్వామి 12 సంవత్సరాల పాటు సంధ్యావందనం చేసి ధ్యానం చేసిన ఒక పుష్కరిణి అది. అక్కడికి వెళ్ళి రామానుజాచార్యులు ప్రార్థిస్తారు, నేను ఇప్పుడు మళ్ళీ ఆ సన్యాస దీక్ష పొందాలి, సన్యాస కాషాయ వస్త్రం ధరించాలి. ఇప్పుడు నాకు గురువుగా ఎవరు వచ్చి నాకు ఆ కాషాయ వస్త్రాలు ఇస్తారు, నాకు దయచేసి మళ్ళీ నాకు కాషాయ వస్త్రం ధరించి నేను సన్యాసాశ్రమం స్వీకరించేలా చేయాలి అనేసి రామానుజాచార్యులు ఆ దత్తాత్రేయ స్వామి పుష్కరిణి దగ్గర ఉండేటువంటి దత్తపాదుకల్ని పూజించి ప్రార్థిస్తే దత్తాత్రేయ స్వామి స్వయం ప్రకటమై దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చి తన స్వహస్తాలతో కాషాయ వస్త్రాన్ని రామానుజాచార్యులకి ఇస్తారు. అలా మళ్ళీ రామానుజాచార్యులు సన్యాసాశ్రమాన్ని పొంది మళ్ళీ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ప్రసారం చేస్తారు. ఇలా శంకరాచార్యులకి రామానుజాచార్యులకి ఇద్దరికీ దత్త దర్శనమైంది కలియుగంలో. ఇంకా మనకి గురుచరిత్ర సంప్రదాయం చూస్తే దాన్ని బట్టి మనకి ప్రముఖంగా దత్తాత్రేయ స్వామి మొట్టమొదటి అవతారం శ్రీపాద వల్లభులు గురించి చెప్పాలంటే కలియుగ దైవం అంటే హనుమంతుడు కలియుగ దైవం అంటారు, అయ్యప్పని కలియుగ దైవం అంటారు, వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవం అంటారు. వీళ్ళందరూ అవతారాలే. గురు అవతారంలో కలియుగ అవతారం, కలియుగ దైవం, కలియుగ గురు అంటే శ్రీపాద వల్లభుడు అని మనకి గురు చరిత్రలో తర్వాత శ్రీపాద వల్లభ లీలామృతంలో చరితామృతంలో కూడా మనకు చెప్పింది. పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పిఠాపురం, దాన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుడు సంహారమైనప్పుడు తన శిరోభాగం కాశీ దగ్గర ఉండేటువంటి గయా అయితే తన హృదయ భాగం ఒరిస్సాలో ఉంటే తన గయాసురుని పాదాలు ఉండేటువంటిది ఇక్కడ పిఠాపురం. ఈ 3 గయాక్షేత్రాల్లో ఎవరైనా పిండ ప్రదానం చేస్తే, ఎవరైనా పితృకార్యం చేస్తే వాళ్ళకి మోక్షం శతసిద్ధమని పురాణాలు చెప్తాయి. గయాసురుని దేహ భాగంలో ఉండేటువంటి శిరోభాగం కాశీలో ఉండేటువంటి గయ ప్రథమ గయ, ఇంకా ఒరిస్సాలో ఉండేటువంటి మధ్య గయ, పిఠాపురం పాదగయ, ఈ 3 గయాక్షేత్రాలు పితృకార్యానికి చాలా మహత్తరమైనటువంటి క్షేత్రాలు. అక్కడ ఒక్కసారి పిండ ప్రదానం చేసిన తన 21 తరాలు ఉండేటువంటి పితృవులకి మోక్షం దొరుకుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి పాదగయ క్షేత్రం ఒకటి పితృక్షేత్రం అయితే అదే పాదగయ, దాన్నే పిఠాపురం అంటాం. అది
18 శక్తి పీఠాల్లో ఒకటి పురుహూతికాదేవి కూడా అక్కడే ఉంది. పురుహూతిక ఉండే దేవి 18 ప్రముఖ శక్తి పీఠాల్లో ఒకటి పురుహూతికాదేవి ఉండేటువంటిది పిఠాపురము. గయల్లో 3 గయల్లో ఒక గయాక్షేత్రం పితృక్షేత్రము. ఇంకా స్వయంగా దత్తమూర్తి అక్కడ స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రము. విశేషంగా అక్కడ శ్రీపాద వల్లభులు కలియుగంలో అవతారం, దత్తాత్రేయ స్వామి మొట్టమొదటి అవతారం జరిగింది. అక్కడ శ్రీపాద వల్లభులు అక్కడ జన్మించి తాను ఉండింది కేవలం 16 సంవత్సరాలే. మొత్తం భారతయాత్ర చేసి కర్ణాటకలో ఉండేటువంటి కురుగడ్డే లేదు కురుగుపురం అనేటువంటి కృష్ణానది మధ్యలో ఉండేటువంటి ద్వీపంలో తపస్సు చేసి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి తర్వాత కృష్ణానదిలో కూర్చొని కృష్ణానదిలో వెళ్ళి కదలీవనంలో ఐక్యమవుతారు శ్రీపాదవల్లభులు. ఆ శ్రీపాదవల్లభులు గురించి చాలా ముఖ్యంగా మన వైశ్య కుల బంధువులు తెలుసుకోవాల్సింది అంటే శ్రీపాదవల్లభ చరిత్ర ఎవరైనా చదివారా చూడండి. కన్యకా పరమేశ్వరి వాసవి శ్రీపాదవల్లభ స్వామికి సోదరి కావాలి. మీరు తెరిచి చూడండి, శ్రీపాదవల్లభ చరితామృతం చూడండి. వాసవీదేవి గురించే ఒక అధ్యాయం 2 అధ్యాయాలు ఉంటాయి. కన్యకా పరమేశ్వరి గురించి ఉండేటువంటి ఆ అధ్యాయాలు చదివినప్పుడు మీకు తెలుస్తుంది. దత్త భక్తులందరికీ కన్యకా పరమేశ్వరి వాసవి కూడా ఆరాధ్య దైవం. ఎలా అంటే సాక్షాత్ శ్రీపాదవల్లభుల యొక్క సోదరీ భావం. ఇంకా తత్వం చూస్తే ఆ శ్రీపాదవల్లభ చరితామృతంలోనూ చెప్పింది వాసవి తత్వం అంటే ఆ ఒక శక్తి, ఆ ఒక పవర్ ఏముంది, ఆ తత్వం ఏముంది, అది శ్రీపాదవల్లభ తత్వం లేదు దత్తతత్వం రెండూ ఒక్కటే. ఎలా పరబ్రహ్మతత్వంలో మూలతత్వం నుంచి ఆవిర్భవించింది దత్తాత్రేయ స్వామి అయితే అదే రూపం స్త్రీ శక్తిగా ఆవిర్భవించింది వాసవీదేవి కన్యకా పరమేశ్వరి. వాళ్ళిద్దరూ సోదర భావం అని అనుకున్నా కూడా ఇద్దరు ఒకే శక్తి, ఇద్దరు ఒకే తత్వము, ఇద్దరు ఒకటై ఉండేటువంటిది శ్రీపాదవల్లభులు వాసవి. ఇది నేను చెప్పడం కాదు, శ్రీపాదరాజ చరితామృతంలో సాక్షాత్తు దాని శ్రీపాదవల్లభుల యొక్క వంశస్థులు తాళపత్రాల్లో రాసి పెట్టినది. ఇంకా మనకు దత్తాత్రేయ స్వామి యొక్క 2వ అవతారం గురుచరిత్ర ప్రకారంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి. ఈయన మహారాష్ట్రలో కరంజనగరంలో జన్మిస్తూ తర్వాత నృసింహవాడి, ఔదుంబరం ఇలా అన్ని క్షేత్రాలు తిరుగుతూ ఆఖరిలో కర్ణాటకలో ఉండేటువంటి ప్రసిద్ధ క్షేత్రం గాణగాపురం లేదు గంధర్వపురి అంట. ఆ గాణగాపురంలో వచ్చి తన ఆఖరి రోజుల దాకా నృసింహ సరస్వతి యతి రూపంలో దత్తాత్రేయ స్వామి 2వ అవతార రూపంలో ఇప్పటికీ మనకు ఆ నృసింహ సరస్వతి స్వామి ఆ నిర్గుణ పాదుకల రూపంలో అక్కడ గాణగాపురంలో ఉన్నారు. ఆ గాణగాపురంకి ఎవరికి వెళ్ళినా అక్కడ ఆ నిర్గుణ పాదుకల దర్శనమే, ఆ నిర్గుణ పాదుకల సేవే మనకు ఇప్పటికీ ఉంటుంది. అది గాణగాపురం. ఇంకా 3వ అవతారం మాణిక్య ప్రభు అని బీదర్లో ఉండేటువంటి హుమ్నాబాద్ దగ్గర ఉండేటువంటి మాణిక్ నగర్లో ఉండేటువంటి మాణిక్య ప్రభు అది 3వ అవతారం ఉంటుంది. ఇంకా దత్తక్షేత్రాల గురించి చెప్పుకుంటూ పోతే దత్తాత్రేయ స్వామి ఆయన జీవన విధానం అంటే మనం రోజు పొద్దున్న లేస్తూనే బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తాము, స్నానాధికాలు చేసుకుంటూ వచ్చి దేవమందిరంలో లేదు దేవుని ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటాము, వంటగదిలో వంట చేసుకుంటాము, డైనింగ్ హాల్లో భోజనం చేస్తాము, కొంచెం బయట వెళ్ళి తిరిగి వచ్చేస్తాము, మళ్ళీ మన కార్యక్రమాలు ముగించి పడుకుంటాము. ఒక ఇంట్లో ఒక ఊర్లో మన కార్యక్రమాలు అయిపోతుంది. దత్తాత్రేయ స్వామి యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది అంటే ఆయన ఉదయం స్నానం చేసేది గంగానదిలో, ప్రసాదం అంటే భోజనం చేయడానికి వచ్చేది కొల్లాపూర్లో. సాక్షాత్ ఇప్పటికీ మహాలక్ష్మీదేవి, కొల్లాపూర్లో ఉండేటువంటి మహాలక్ష్మీదేవి దత్తాత్రేయ స్వామికి రోజు భోజనం పెడుతుంది. అక్కడ దత్త భిక్షాలింగం అనేసి ఆ ఒక్క కొల్లాపూర్ మహాలక్ష్మి దేవస్థానం లోపలే ఉంటుంది. అక్కడ ఆ అయ్యగారులు అట్లా అర్చకులు దాని గురించి చెప్తారు. భోజనం అక్కడ చేస్తే
భస్మధారణ ఇంకొక చోటు చేస్తాడు. సహ్యాద్రిలో అంటే సహ్యాద్రి పర్వతాలు అంటే మనకి ఇక్కడ చంద్రద్రోణ పర్వతం చిక్కమగళూరులో ఉండేటువంటి బాబాబుడంగిరి నుంచి గిరినార్ అంటే గుజరాత్ దాకా ఉండేటువంటి అన్ని పర్వతాలని సహ్యాద్రి పర్వతం అంటాము. ఆ పర్వతాల్లో తిరుగాడుతూ ఆ పర్వతాల్లో కూర్చొని విశ్రమిస్తూ ఉంటాడు. అంటే ఇలా తన జీవన శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. ఆయన యతి రూపంలో ఉంటాడు. ఆయనకి ఎలా మనకు అర్ధనారీశ్వర తత్వం ఉంది, శివశక్తి ఐక్య రూపిణి అంటాం. అంటే శివుడు శక్తి రెండు ఒకే రూపంలో కలిసి ఉంటేనే దానికి పూర్ణత్వం. అలా మనకి దత్తాత్రేయ స్వామి యొక్క శక్తిగా అనగాదేవి ఉంటుంది. అనగాదేవి అంటే దత్తాత్రేయ స్వామి ధర్మపత్ని అని కాదు. అంటే అలా అంటే ఎలా ఇంకేం కావాలి అని ఏదేదో ఆలోచన వస్తుంది. అలా కాదు. దత్తాత్రేయ స్వామిని కానీ, ఆంజనేయ స్వామిని కానీ, గణపతిని కానీ, సుబ్రహ్మణ్య స్వామిని కానీ వీళ్ళకు ఉండేటువంటి వాళ్ళ ధర్మపత్నిలు కాదు, వాళ్ళ యొక్క శక్తి స్వరూపాలు. సుబ్రహ్మణ్య స్వామికి వల్లి దేవసేన ఉన్నారు కదా, వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి స్వరూపాలు. వాళ్ళు లేక సుబ్రహ్మణ్య స్వామి పూర్ణుడు కాదు. అలాగే సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరు ఆ శక్తులు మనకు గణపతి యొక్క భార్యలు కాదు, కేవలం భార్యలు కాకుండా సిద్ధి బుద్ధి యొక్క గణపతి యొక్క శక్తులు సిద్ధి బుద్ధులు. అలాగే ఆంజనేయ స్వామి కూడా సువర్చల అనేటువంటి శక్తితో ఉండేటువంటి వాడు. ఆంజనేయ స్వామికి కూడా పెళ్ళయింది. ఆంజనేయ స్వామి సువర్చల అనేటువంటి శక్తితో ఉండేటువంటి వాడు. అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క శక్తి, దత్తాత్రేయ స్వామి యొక్క పూర్ణ శక్తి దత్తాత్రేయ స్వామి స్వరూపమే అయింది. దత్తాత్రేయ స్వామి కేవలం ఒక చోట కూర్చుంటే ఆ దత్తాత్రేయ స్వామి యొక్క సమస్త కార్యాలని చేసేటువంటి దత్తశక్తి అనగాదేవి. అనగా అంటే ఏంటి అంటే అగమంటే పాపం, అఘము అంటే పాపము, అనఘ అంటే పాపం లేనిది. అంటే ఆమె ఎంత పరిశుద్ధురాలంటే ఆమెకి పాపం అంటదు, ఆమెకి పాపం లేదు. అలాగే ఆమెను ఆశ్రయించిన వాళ్ళని పాపనాశనం చేసి అందరినీ పరిశుద్ధులని చేసేటువంటి శక్తి ఆ దేవికి ఉంది. కాబట్టి ఆమె అనఘ అంటారు. ఆమె మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఆమె మోక్షలక్ష్మి. అనగాదేవియే మోక్షలక్ష్మి. ఇలా అనగాదేవి మోక్షలక్ష్మి రూపంలో దత్తాత్రేయ స్వామి యొక్క శక్తిగా దత్తశక్తిగా వెలిసింది. ఇలా దత్తాత్రేయ స్వామి యొక్క స్వరూపము. ఇంకా ఆయన వెనకాల ఉండేటువంటి గోవు, అది వృషభం కావచ్చు, గోవు కావచ్చు, ఎలా అనుకుంటే అలా, అది పృథ్వీ స్వరూపము, ధర్మస్వరూపము. 4 పాదాలతో ఉండేటువంటి ధర్మాన్ని తనతో పాటు ఉన్నాడు దత్తాత్రేయ స్వామి గోవు రూపంలో సంరక్షణ చేస్తూ. అలాగే దత్తాత్రేయ స్వామి ముందు ఉండేటువంటి 4 శ్వానాలు కుక్కలు ఉంటాయి కదా, అవి కుక్కలు కావు. ఎందుకు కుక్కల రూపం ఉంది అంటే అవి 4 వేద పురుషులు, లేదు వేదాలు, ఋగ్యజుస్సామ అథర్వణ వేదాలు. వేదాలు ఎందుకున్నాయి? ప్రతి మనిషి జీవిత విధానం ఎలా ఉండాలి, ప్రతి మనిషి జీవితంలో ఎలా నడవాలి, జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, వేదోక్త మార్గం అని దాన్ని పిలుస్తాము. వేదం ఎలా చెప్పిందో, శాస్త్రం ఎలా చెప్పిందో, స్మృతి ఎలా చెప్పిందో అలా బతుకుతేనే, అలా మన జీవన శైలి ఉంటేనే మనకు సద్గతి. అందరికీ సద్గతి లేకుంటే ఖచ్చితంగా మనం అధోగతి పాలవుతాము. అలా వేదాలు ఎప్పుడూ ఈ మానవ జీవితం గురించి ఎప్పుడూ ఘోష చేస్తూ ఉంటాయి. అంటే మనిషి ఎలా బతకాలో దాన్ని ఘోష చేస్తూ, ఘోష అంటే కుక్కులు ఎలా అరుస్తూ ఉంటావో అలా వేదాలు అరుస్తూనే ఉన్న మానవుడు ఎప్పుడూ దారి తప్పుతూనే ఉండాలి. అంటే వేదాలు అరుస్తూ ఉన్నాయి మనిషి జీవితం ఎలా ఉండాలి అని. దాని సంకేతంగా కుక్కల రూపంలో ఎందుకు పెట్టాడంటే వేదాలు అరుస్తూ ఉన్నాయి, కుక్కలు ఎలా అరుస్తూ ఉన్నావో అలా వేదాలు అరుస్తూ ఉన్నా మనం మాత్రం జాగ్రత్తగా ఉండలేక మనం దారి తప్పుతూనే ఉన్నాము అనేటువంటి సంకేతం. కుక్కలు ఎవరైనా వస్తే, దొంగలు వచ్చినా, లేదు పరిచయం లేని వాళ్ళు వచ్చినా ఆ ఇంటి వాడిని జాగ్రత్తగా ఉండాలని కుక్కలు అరుస్తాయి.
అలాగే మన జీవితంలో ఏ కర్మ చేయాలన్నా తప్పు చేసినా సరి చేసినా అది సరినా కాదా అని వేదాలు అరుస్తూనే ఉంటాయి. దాన్నే వేదోక్త మార్గం తెలిసిన వాళ్ళతో అడిగి మనం ప్రతి కర్మ చేయాలి, సరి తప్ప కాదా తెలుసుకొని చేయాలి అని వేదాలు అరుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వేదాలని కుక్క రూపంలో ఆ వేద పురుషుల్ని దత్తాత్రేయ స్వామి సాంకేతికంగా పెట్టుకున్నారు. ఇంకా ఆ దత్తాత్రేయ స్వామికి త్రిశూలం ఉంటుంది. నేను అప్పుడే చెప్పాను, దత్తాత్రేయ స్వామి ఎవరిని సంహారం చేయలేదు అంటే ఇంకా త్రిశూలం ఎందుకు అంటే అది శివుడు పెట్టుకున్నా దుర్గా పెట్టుకున్నా మనకు దత్తాత్రేయ స్వామి పెట్టుకున్న ఆ త్రిశూలానికి అర్థం ఏంటంటే మీరు సరిగ్గా చూస్తే మూడు కత్తుల ఒక ఆకారం అంటే శూలాల ఒక ఆకారం త్రిశూలానికి ఉంటుంది. ఇలా ఒకటి మధ్యలో ఒకటి ఉంటుంది. ఒకటి ఇలా వెళ్తే మధ్యంలో ఉండేటువంటిది నేరుగా ఉంటుంది. దాన్ని మనము రెండు రీతులుగా చెప్పొచ్చు. 3 గుణాల్లో ఉండేటువంటిది మధ్యంలో ఉండేది సత్వగుణము, అది నేరుగా ఉంటుంది, భగవంతుని వైపు ఉంటుంది. సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ భగవంతుని వైపు నడుస్తారు. ఇలా తమో గుణం కానీ రజోగుణం కానీ ఆ మార్గంలో ఉండేటువంటి వాళ్ళు అధోగతి పాలవుతారు. అది త్రిశూలం యొక్క సంకేతం. ఇంకా ఆయన పెట్టుకుంటేటువంటి అక్షమాల అంటే జపమాల సమస్త వాగ్మయానికి సమస్త వాణీ శక్తికి సంకేతమైతే ఆయన ఎప్పుడూ భిక్ష చేస్తూ ఉంటారు. మధుకరి అంటే భిక్ష. దత్తాత్రేయ స్వామి ఏ రూపంలో వచ్చి ఎవరి దగ్గర వచ్చి ఏ భిక్ష అడుగుతాడో తెలీదు. ఎవరైనా గాంగాపురకు వెళ్తే అక్కడ ఇప్పటికీ మధ్యాహ్నం సమయంలో ప్రతి ఇంటి వాళ్ళు ఇంటి గడపలో కూర్చొని వచ్చిన వాళ్ళకంతా భిక్ష వేస్తుంటారు. ఇంకొకటి అక్కడ ఎవరు ఏ సమస్య ఉన్నా గాంగాపురంలో 1 వారం రోజులుండి దేవస్థానంలో ఇచ్చేటువంటి మొదటి భిక్ష తీసుకొని ఒక 16 ఇండ్లలో లేదా 21 ఇండ్లలో భిక్ష తీసుకొని 7 రోజులు సప్తాహం అక్కడ భిక్ష తింటూ దత్తాత్రేయ స్వామి చేస్తే ఎలాంటి సమస్యమైనా పరిహారం అవుతుంది. సంతానం కావాలనే ఆ కోరిక ఉంటే ఆ సంతానం కూడా కలుగుతుంది. అలాంటి మధుకరి అంటాం, దాన్ని దత్త మధుకరి అంటాము. ఆయన చేతిలో ఉండేటువంటి భిక్షా పాత్రలో దత్తాత్రేయ స్వామి ఎక్కడికి ఎవరి దగ్గర ఎలా వచ్చి భిక్ష స్వీకరిస్తాడో తెలియదు. ఎవరైనా సరే మధ్యాహ్న సమయంలో భోజన సమయానికి భిక్షకి వస్తే అది దత్తభక్తుల ఇంటే వాళ్ళు తప్పక భిక్ష వేస్తారు. ఎందుకంటే ఆయన ఏ రూపంలో వస్తాడో తెలియదు. అందుకే ఆయన తీసుకునేటువంటి భిక్ష ఏంటంటే మన కర్మల్ని భిక్షగా తీసుకొని మనకి కర్మశుద్ధిని ప్రసాదించి మనకి ఆత్మశుద్ధిని ప్రసాదిస్తాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని మనకి ప్రసాదిస్తాడు. మన ఒక పాప కర్మాలని మన కర్మాలన్నీ తీసుకొని మనకి భక్తి జ్ఞాన వైరాగ్యాలని ఇచ్చేటువంటి ఆ మధుకరీ తత్వం అంటే దత్త భిక్షాటన తత్వం మనకి చూపిస్తుంది. ఇంకా దండం పెట్టుకున్నాడు. దత్తాత్రేయ స్వామి పెట్టుకున్నటువంటి దండం ఆయన యొక్క యోగిరాజుడు అనేటువంటిది మనకి చూపిస్తుంది. ఇంకా ఆ త్రిశూల తత్వంలో ఇంకొకటి మనకు ప్రతి మనిషిలో ఉండేటువంటిది 3 నాడులు. దాంట్లో మధ్యలో ఉండేటువంటిది సుషుమ్నా నాడి, దాన్నే బ్రహ్మదండి అంటాం. ఆ బ్రహ్మదండిలో ఉండేటువంటి సుషుమ్నా నాడిలో మనము వెళ్తే ఆ మార్గంలో వెళ్తే మనకు మోక్షం సతసిద్ధం. అందుకే త్రిశూలంలో ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి శూలం పైనకి చూపిస్తుంది. ఆ పై మార్గంలో నడియాలని దాని సంకేతం. ఇంకా శంఖం నాద బ్రహ్మం, ఓంకార స్వరూపము, ప్రణవ నాదం చేసేటువంటిది. ఆ ప్రణవనాదమే శబ్ద బ్రహ్మం అని చూపించేటువంటిది శంఖం. ఇంకా ఆయన కట్టుకున్నది కాషాయ వస్త్రం. ఆ కాషాయ వస్త్రం జ్ఞానాగ్ని స్వరూపం. ఆయన పూర్ణ జ్ఞాన స్వరూపుడు, పూర్ణ జ్ఞానావతారి అనేసి మొట్టమొదట అప్పుడే చెప్పాము. అలా జ్ఞానస్వరూపంలో జ్ఞానావతారిగా ఉండేటువంటి వాడు దత్తాత్రేయ స్వామి. ఇంకా మనకి వాసుదేవానంద సరస్వతి గారు దత్తాత్రేయ స్వామి యొక్క ఇంకా 16 అవతారాలు మనకు ఎలా మనకి
విష్ణు యొక్క దశావతారాలు ఉన్నాయి, శివుని యొక్క అవతారాలు ఉన్నాయో అలాగే దత్తాత్రేయ స్వామి కూడా 16 అవతారాలు చేశారు. ఆ 16 అవతారాల్లో మనకి యోగిరాజుడు అనేటువంటిది మొట్టమొదటి అవతారం, అత్రివరద అనేటువంటిది 2వ అవతారం, దత్తాత్రేయ స్వామి 3వ అవతారం, కాలాగ్నిశముడు 4వ అవతారం, యోగి జనవల్లభుడు 5వ అవతారం, లీలా విశ్వంబరుడు 6వ అవతారం, సిద్ధరాజుడిగా 7వ అవతారం, ధ్యానసాగరుడిగా 8వ అవతారం, విశ్వంబరుడిగా 9వ అవతారం, మాయా ముక్తదత్తగా 10వ అవతారం, మాయా యుక్తదత్తునిగా 11వ అవతారం, ఆది గురువుగా 13వ అవతారం, శివరూపునిగా దేవదేవునిగా, దిగంబరునిగా, కృష్ణ శ్యామ కమలనేనిగా 16వ అవతారం. ఇలా 16 అవతారాలతో కొన్ని సందర్భాల్లో దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చాడు. అలాగే మనకు దత్తాత్రేయ స్వామి యొక్క పరంపరలో చాలా ముఖ్యమైనటువంటి పరంపర నాథ పరంపర. ఆ నాథ పరంపరలో నవనాథులు అని ఉన్నారు. ఆ నవనాథుల యొక్క చరిత్ర నవనాథ భక్తి సాగర అని దొరుకుతుంది. ఆ నవనాథ సంప్రదాయంలో వచ్చిన వారే మనకి ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కదా. ఈ దత్తాత్రేయ సంప్రదాయంలో నవనాథ సంప్రదాయంలో వచ్చినటువంటి గురువు, ఆయన పీఠాధిపతి. అలా మచ్చేంద్రనాథుడు మొట్టమొదటి నవనాథుల్లో మొట్టమొదటి నాథ సంప్రదాయంలో ఉండేటువంటి మొట్టమొదటి నాథుడు. అలాగే మచ్చేంద్రనాథుడి యొక్క శిష్యులు గోరఖ్నాథ్, జలంధ్రనాథ్, కానీఫ్నాథ్, గహనీనాథ్, భర్తృహరినాథ్, రేవణ సిద్ధనాథులు, చరపటనాథులు, నాగనాథ్. ఇలా నవనాథుల యొక్క సంప్రదాయం, నాథ సంప్రదాయం మనకు దత్తాత్రేయ స్వామితో ప్రారంభమైంది. ఇంకా మా టైం ఎంతమా? ఇలాంటి మహత్తరమైనటువంటి చరిత్ర తత్వము ఉండేటువంటి దత్త చరిత్ర, దత్తాత్రేయ స్వామి యొక్క దివ్యమైన చరిత్ర తెలుసుకోవాలంటే అందరికీ సాధ్యం కాదు. ఎవరు ఈ గురు మార్గంలో నడుస్తారో, ఎవరికి ఇంకా మానవ శరీరంలో అన్ని కర్మలు పూర్తి అయి మోక్ష మార్గంలో నడవాలని ఇచ్చపుడుతుందో అలాంటి వాళ్ళకి మాత్రమే దత్త మార్గం దొరుకుతుంది, దత్తతత్వం అర్థమవుతుంది. దత్తాత్రేయ స్వామి యొక్క కృపతో సద్గురువు యొక్క ఆశ్రయం కలిగి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఆఖరిలో మోక్షం లభిస్తుంది. ఇలా మనము మీరు అడిగినటువంటి దీంట్లో వెళ్తే మొట్టమొదటి అవతారం శ్రీపాద వల్లభులు అని చెప్పాను. 2వ అవతారం నృసింహ సరస్వతి యతి గానగాపురంలో ఉండేటువంటి వారు అని చెప్పాను. 3వ అవతారం మనకు మాణిక్య ప్రభు గారు అని చెప్పాను. అలా మనం చూస్తే అవన్నీ పూర్ణావతార దత్తాత్రేయ స్వామి స్వయం ప్రకటమైంది వాళ్ళ ముగ్గురు రూపంలో. ఇంకా కొన్ని అవతారాలు ఉన్నాయి దత్తాత్రేయ స్వామి యొక్క అవతారాలు. అవి అంశమాత్రం, అంటే దత్తాత్రేయ అంశతో గురుస్వరూపంగా వచ్చింది. అది మీరు అడిగినటువంటి, అది ముందు చెప్పేవాడిని, మీరు అడిగినటువంటి షిరిడీలో వెలిసినటువంటి సాయిబాబా కానీ, ఇక్కడ శివమొగ్గలో సాగర్ దగ్గర ఉండేటువంటి శ్రీధర స్వాములు కానీ, బెళగాంలో ఉండేటువంటి బాళేకుంద్రి స్వామి గారు కానీ, గోందావళి మహారాజ్ కానీ, మనకు ఇంకా మహారాష్ట్రలో ఉండేటువంటి వాసుదేవానంద సరస్వతి గారు కానీ, ఇక్కడ తుమ్కూరులో గుబ్బి దగ్గర ఉండేటువంటి చిదంబరాశ్రమంలో అటువంటి చిదంబర మహారాజ్ కానీ, వీళ్ళందరూ మనకు దత్తాత్రేయ అంశాలతో వచ్చిన వారు. ఇప్పటికి కూడా గురుస్వరూపాలుగా వారి యొక్క సమాధి లేదు వారి యొక్క అధిష్టానం నుండి అందరినీ ఆశీర్వదిస్తూ అందరినీ
తన భక్తులుగా చేసుకుంటూ అందరికీ కావలసిన ఒక ఇచ్ఛాపూర్తి చేస్తూ గురు మార్గంలో సమాధి నుండే నడుపుతుండేటువంటి గురువులు వీళ్ళంతా దత్తాత్రేయ స్వరూపులుగానే భావించాలి. దత్తాత్రేయ అంశతోనే వాళ్ళందరూ వచ్చారని ఇప్పటిదాకా అందరూ నమ్ముకున్నాం. అలా అనేక అవధూతలు గురుస్వరూపాలు దత్తాత్రేయ అంశతో వచ్చిన వారు. దాంట్లో ప్రముఖంగా షిరిడి సాయిబాబా, బాళేకుంద్రి మహారాజ్, గోందావళి మహారాజ్, వాసుదేవానంద సరస్వతి, చిదంబరాశ్రమంలో ఉండేటువంటి చిదంబర స్వామి, వరదాపురంలో ఉండేటువంటి సాగర్ దగ్గర ఉండేటువంటి శ్రీధర స్వాములు, వీళ్ళందరూ అంతే మనకి దత్తాత్రేయ అంశతో వచ్చినటువంటి గురుస్వరూపులు. ఇంకా మనకు దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర, దత్తాత్రేయ స్వామి యొక్క గురించి పురాణాల్లో కూడా మనకు కనపడుతుంది. దాంట్లో మార్కండేయ పురాణంలో చాలా విశదంగా చాలా వివరంగా ఉండేటువంటిది మార్కండేయ పురాణం. ఇంకా భాగవత పురాణంలో కూడా విష్ణు యొక్క 24 స్వరూపాల్లో 24 అవతారాల్లో ఒకటిగా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం చెప్పబడింది. ఇంకా మనకు ఈ ఒక్క దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర మనకి ఉపనిషత్తు రూపంలో కూడా అనేక ఉపనిషత్తుల్లో, దాంట్లో ప్రముఖంగా అవధూతోపనిషత్తు, శాండిల్యోపనిషత్తు, చక్షుషోపనిషత్తు, భిక్షుకోపనిషత్తు, పరివ్రాజకోపనిషత్తు, యాజ్ఞవల్క్యోపనిషత్తు, దర్శనోపనిషత్తు, జాబాలోపనిషత్తు, ఇలా ఈ ఉపనిషత్తులో అంతా పరివ్రాజకోపనిషత్తు, ఈ ఉపనిషత్తుల్లో కూడా దత్తతత్వం గురించి, దత్తాత్రేయ స్వామి గురించి, అవధూత తత్వం గురించి మనకు చెప్పబడింది. ఇంకా మహాభారతంలో కూడా మార్కండేయ మునితో పాటు దత్తాత్రేయ స్వామి కనపడతారు. అలాగే రామాయణంలో కూడా అగస్త్య మహర్షితో సంవాదం చేసినట్టు దత్తాత్రేయ స్వామి కనబడతారు. రామాయణము, మహాభారతము, ఆయన చతుర్యుగమూర్తి, అన్ని యుగాల్లో ఉండేటువంటి వాడు, ఇప్పటికీ ఉండేవాడు. స్మర్తృకామిగా అంటే ఎవరు పిలిస్తే వచ్చడానికి ఆయన పనివాడు కాదు. పిలిస్తే అంటే అప్పుడే చెప్పాను కదా, అత్యంత భక్తితో, శ్రద్ధతో, ఆర్ద్రతో ఎవరు ఆర్తితో పిలుస్తారో వాళ్ళకి కనుముందు కనపడేవాడు, స్మర్తృగామిగా కనపడేవాడు ఆ దత్తాత్రేయ స్వామి. ఇప్పటికీ ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. అది దత్తావతారం, శాశ్వత అవతారం. ఇంకా మనకు దత్త జన్మస్థానం అంటే నేపాల్లో ఉండేటువంటి భక్తపూర్ అనేటువంటి స్థలంలో ముందు అప్పుడే చెప్పినటువంటి సందర్భం, మొట్టమొదటిసారి త్రిమూర్తులు అత్రి మహర్షి అనసూయామాతకి దర్శనమిచ్చి అక్కడ నేను మీకు దత్తుడుగా పుత్రునిగా వస్తానని వరం ఇచ్చినటువంటి చోటు భక్తపూర్, నేపాల్లో ఉండేటువంటి దత్త జన్మస్థానం. అలాగే ఈ 16 దత్తావతారాల్లో వచ్చినటువంటి అన్ని అవతారాలకు ఒక్కొక్క క్షేత్రం ఉంటుంది. అలాగే మనకు మహారాష్ట్రలో ఉండేటువంటి ఏకవీర్ మాహూర్ అనేటువంటిది కూడా దత్త జన్మస్థానం అని చెప్తారు. అది కాకుండా విశేషమైనటువంటి దత్తా క్షేత్రము అన్నిటికన్నా మనకు చాలా కష్టకరమైంది వెళ్ళడానికి, దత్త దర్శనం చేసుకోవడానికి కష్టకరమైన క్షేత్రం అంటే గిరినార్ క్షేత్రం. మనకి హిమాలయ పర్వతాలు విడిచిపెడితే ఇంకా గుజరాత్లో ఉండేటువంటి గిరినార్ పర్వతమే అత్యంత ఎత్తైన శిఖరము. 10,000 మెట్లు ఎక్కి వెళ్తే ఆఖరిలో కేవలం ఒక చిన్న రూమ్లా, అంటే ఒక 10 అడుగులు అంతే, ఆ శిఖరం పైన అంతే స్థలం ఉంది. అక్కడ ఒక్కరు నిలుచుకొని దర్శనం చేసి దిగేయాలి, అక్కడ ఉండేది అంత స్థలం లేదు. ఆ శిఖరం మీద 12 సంవత్సరాలు దత్తాత్రేయ స్వామి తపస్సు చేశారు. ఇప్పటికీ అక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నారు. 10,000 మెట్లు ఖచ్చితంగా, అది వేరే మార్గం లేదు, ఎక్కి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళినా ఆ మార్గం రష్గానే ఉంటుంది, దత్తభక్తులు ఎప్పుడూ వెళ్తూ ఉంటారు. 10,000 మెట్లు ఎక్కి వెళ్తే అక్కడ దర్శనం చేసుకొని రెస్ట్ లేకుండా మళ్ళీ దిగాలి. అంటే ఎక్కి దిగిన తర్వాత వాళ్ళకి ఏ ఒక ఇది ఉండదు, నొప్పులు కూడా ఉండదు, అంత విశ్రామం కూడా అవసరం లేదు. అలాంటి దత్త కృప అక్కడ కలుగుతుంది. అది అత్యంత కష్టకరమైనటువంటి దత్తయాత్ర, దత్త దర్శనం యాత్ర. అది గిరినార్ పర్వతం గుజరాత్ దగ్గర గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఇంకా రెండోది అలాగే దత్తాత్రేయ స్వామి తపస్సు చేసింది మన కర్ణాటకలో ఉండేటువంటి సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో బాబా బుడన్గిరి అనేది ఇప్పటి పేరు. దానికి మూలం పేరు చంద్రద్రోణ పర్వతం. ఆ చంద్రద్రోణ పర్వతంలో ఉండేటువంటి గుహలో
దత్తాత్రేయ స్వామి తపస్సు చేస్తారు కాబట్టి అక్కడ ఇప్పటికీ దత్తాత్రేయ పాదుకలు ఉన్నాయి. అలా ఆ సహ్యాద్రి పర్వతం, చంద్రద్రోణ పర్వతం నుండి గిరినార్ దగ్గర వరకు ఒకే పర్వత శ్రేణి సహ్యాద్రి వాస అనేసి, సహ్యాద్రి వాస అని ఆ దత్తాత్రేయ స్వామిని అందుకే పిలుస్తాం. ఇవి రెండు కొండల మీద ఉండేటువంటి దత్తక్షేత్రాలు అయితే, ఇంకా గాణగాపురము, పీఠాపురము అవి అందరికీ తెలిసిందే. ఇంకా శ్రీశైలంలో ఉండేటువంటి కదలీవనంలో ఇప్పుడు దత్తాత్రేయ స్వామి సంచరిస్తూ ఉంటారు. ఆ కదలీవనానికి కూడా ఎవరైనా యాత్ర వెళ్ళొచ్చు. ఇంకా మనకు మహారాష్ట్రలో ఉండేటువంటి ఔదుంబర్ కానీ, నృసింహవాడి కానీ, కరంగ కానీ, తమిళనాడులో కన్యాకుమారి దగ్గర ఉండేటువంటి సుచీంద్రం కానీ, ఇలా మనకు అనేక దత్తక్షేత్రాలు ఉంటాయి. ఈ దత్తక్షేత్రాలన్నిటికీ యాత్ర పోవాలంటే ఆ దత్తకృపతో మాత్రమే సాధ్యము. దత్తకృప లేకుండా ఏ దత్తక్షేత్రానికి కాలు పెట్టలేము, మనము అక్కడికి వెళ్ళలేము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎందరికో దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తాడు. అయితే ఆయన దత్తాత్రేయ స్వామి అని కనిపెట్టలేకపోతాం. ఆయన ఏ కుక్క రూపంలో ఉంటాడో, ఏ భిక్షుకుని రూపంలో ఉంటాడో, ఏ పిచ్చివాణి రూపంలో ఉంటాడో, ఏ రూపంలో ఉంటాడో తెలియదు. కానీ యోగిల రూపంలో ఉండొచ్చు, సిద్ధుల రూపంలో ఉండొచ్చు. మనకి గిర్నార్ 10,000 మెట్లు ఎక్కేలోపు ఒక్కసారి అయినా ఎక్కడో ఒక్క స్థలంలో మనం ఎవరో ఒకరు పరిచయం లేని వారు ఒక విచిత్రమైన రూపంలో కానీ ఎలాగో మమ్మల్ని మాట్లాడిస్తారు. అయితే ఆయనే దత్తాత్రేయ స్వామి అని మనం తెలుసుకోలేకపోతాం. అలాగే గాణగాపూర్లో ఎందుకో జరిగింది. ఇలా దత్తాత్రేయ స్వామి దర్శనమైనా కూడా అది దత్త దర్శనం అని తెలుసుకోకపోవడం మన ఒక కర్మ ఫలితం. అంటే మనం ఎప్పుడు శుద్ధ అంతఃకరణంతో ఉంటామో ఆ దత్తాత్రేయ స్వామియే ఎప్పుడు మన అంతఃకరణంలో ఉండి ఆయన ఆశీర్వాదం కలుగుతుందో అప్పుడు మాత్రమే దత్తాత్రేయ స్వామి నిజస్వరూపమే తెలుసుకోవడం సాధ్యము, ఆయన దర్శనాన్ని కనిపెట్టేదానికి సాధ్యము. ఇది దత్త చరిత్ర. ఇక్కడ ఉండేటువంటి అందరికీ దత్తాత్రేయ స్వామి కృపతో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, ధర్మ, అర్థ, కామ, మోక్షాదులు దొరకాలి అని ఆ అనగాదేవి మోక్షలక్ష్మితో పాటు ఉండేటువంటి దత్తాత్రేయ స్వామి ఆ గురు పరంపరని, ఆ మూల పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దత్త గురువుని ప్రార్థిస్తూ ఈ యొక్క దత్త చరిత్ర చెప్పడానికి నాకు అవకాశం దొరికినందుకు ఆ దత్తాత్రేయ స్వామినే నేను నమస్కరిస్తూ ఆయనకి ఈ యొక్క దత్త చరిత్రని సమర్పణ చేస్తూ అందరికీ దత్త కృప కలగాలని ప్రార్థిస్తూ జై గురుదత్త. ఓం దత్తాత్రేయాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.